హాయ్ ఏవాస్ ఈరోజు సున్నుండ చేస్తున్నాను. ఇదిగోండి హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు వేసుకోవాలి. నేను నెయ్యి ఏం లేదు అలాగే వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ దూర వేయించుకోవాలి. అలాగే పొట్టు లేని మినపప్పు, ఇది 1 గ్లాస్, ఇది హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. మినపప్పు ఇది 1 గ్లాస్ తీసుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటాయి సున్నుండలు. ఇవి వట్టి మినపప్పు వేస్తే ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్. బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, మిక్సీ జార్లో వేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్ వేసారని అప్పుడే మిక్సీ పట్టకండి, వేడిగున్నప్పుడు మిక్సీ పడితే పాడవుతుంది. ఇప్పుడు వట్టి మినపగుళ్ళని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం దీనిలో కొంచెం కలర్ చేంజ్ చేసి స్మెల్ వేస్తుంది, అప్పుడే మంచి అరోమా వస్తుంది. అలాగే 2 స్పూన్స్ బియ్యం వేయడం వల్ల మనకి మినపగుళ్ళు నోట్లో వేసుకున్నప్పుడు నాలుకకి తలుగుతుంటుంది కదా, అంటుకుంటుంది. అంటుకుంటూ ఉండడానికి బియ్యం వేస్తే మనకి అంటుకుంటూ ఉంటుంది. అందుకు 2 స్పూన్ బియ్యం. దీంట్లో 2 స్పూన్ బియ్యాన్ని వేసి వేయించుకోవాలి. మనం ఇది 1 గ్లాస్ తీసుకున్నాం, అది హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ బెల్లం సరిపోతుంది. మనకి స్వీట్ తినే బట్టి మనం వేసుకోవచ్చు. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయింది కదా, మంచి అరోమా వస్తుంది. చూడండి, ఇలా కలర్ చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లారి పెట్టినాక అప్పుడు మిక్సీలో పెట్టుకోవాలి. చల్లారి పెట్టిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పెట్టుకున్నాం కదా, వంకపు కొంచెం వేసాను, కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, ఒకేసారి పెట్టుకోకూడదు. ఇలాగా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసాను. నెయ్యి కరిగించి మనం సున్నుండలాగా చేసుకుందాం. ఇదిగోండి సున్నుండలు చేశాను, చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి ఫ్రెండ్. నా యూట్యూబ్ ఛానల్ అమ్మ గోరుముద్ద ఛానల్. మీకేమైనా కొత్త వంటకాలు కావాలంటే నాకు చెప్పండి, చేసి పెడతాను. అలాగే మీ ఊర్లో మీరు ఎలా సున్నుండ చేస్తారో, మీ అమ్మ చేతితో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి సున్నుండలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.